తాయి బజార్ వేలంపాట నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం రోజు నిర్వహించిన తాయి బజార్ వేలంపాటలో ముగ్గురు పాల్గొనగా వనం సురేష్ 22,86,000 దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ గత శనివారం వేలంపాట నిర్వహించగా మేము అనుకున్న ధర రాని పక్షాన తిరిగి నేడు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రోజు నిర్వహించిన వేలంపాటలో వనం శేఖర్ తాయి బజార్ దక్కించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వన్యదేవి లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ షేక్ ముల్లు పాల్గొన్నారు. 50% అనాలిసిస్ చేయడం అనేది కూడా జరిగింది. బట్ మన కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకున్నాం కాబట్టి 20% ఆ 20%కే మనం చేసాం. సో మీరు అన్నట్టు ఒకటి మాత్రం నేను ముందే వాళ్ళు క్లియర్ చేయదలుచుకున్నాను. సో 1,00,000 నుంచి నేను పాట స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా మా బేస్ ప్రైజ్ వచ్చేంత వరకు కంటిన్యూ చేస్తాను. ఒకవేళ రాని పక్షంలో కలెక్టర్ గారికి ఇప్పుడు మీరు అన్న ప్రకారం నేను ఎవరు ఫైనల్గా టీమ్ బార్ అవుతారో వాళ్ళకు ఇలా మనం డిసైడ్ చేస్తాం, ఇలా వచ్చింది అని ఫర్దర్ ఆర్డర్స్ కోసం నేను ఫైల్ పంపిస్తాను. ఇన్ కేస్ సార్ అప్రూవల్ ఇచ్చినప్పుడు అతనికి ఇవ్వడం జరుగుతుంది, లేదంటే మున్సిపల్ సిబ్బందితోటే మేము కంటిన్యూ చేస్తాము. ఇక్కడ మళ్ళీ కూడా అడుగుతాము, మళ్ళీ కూడా ఒకసారి మళ్ళీ టెండర్ పెట్టమని చెప్పేసి కూడా ఒక్కొక్క ఆప్షన్ కూడా అడుగుతాము. ఫైనాన్షియల్ లాస్ అనేది ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. సో మన సిబ్బందితోటైనా చేయమని చెప్పి చెప్తారు, లేదా మళ్ళీ ఇంకోసారైనా రీకండక్ట్ చేయండి అని చెప్తారు, 3సారి కూడా, లేదా ఆ వ్యక్తికైనా ఇవ్వచ్చా అని చెప్పేసి నేను అడుగుతాను. 3 ఆప్షన్స్ పెట్టి ఫైల్ పంపిస్తాను. ఇది పత్రికాముఖంగా కూడా నేను చెప్తున్నాను, క్లియర్గా సమయం ఇస్తున్నాను. రెండవసారి అవకాశం ఇస్తున్నాను. వనం సురేష్ గారు బేస్ ప్రైస్ మనం నిర్ణయించిన బేస్ ప్రైస్ 22,86,000 తీసుకోవడానికి ముందుకు వచ్చారు. రెండవసారి చివరిగా చెప్తున్నాను, వనం సురేష్ గారికి ఓకే. సో ఎవరు కూడా ముందుకు రాలేదు కాబట్టి వనం సురేష్ గారికి 22,86,000 ఇస్తున్నాను. Thanks for watching. Like, share and subscribe.